భారతదేశం అనేక సంప్రదాయాలు, అనేక మార్గాలు ఉండి ఆధ్యాత్మికంగా పరస్పర విరోధంతో కూడిన పరిస్థితుల్లో శ్రీ శంకరాచార్యుల వారు భారతదేశ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపచేశారు. అద్వైత వేదాంతం ద్వారా ఆయన ఒక మహా సత్యాన్ని బోధించారు. అదేమిటంటే సత్యం ఒక్కటే, అది అనేక రూపాలలో కనిపిస్తుంది. విభిన్న మతాలు, విభిన్న మార్గాలు అనేవి పరమ సత్యానికి దారి చూపించే వివిధ ద్వారాలు మాత్రమే అని బోధించారు. శ్రీ శంకరాచార్యుల వారు కొత్త మతాన్ని సృష్టించాలని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటికే ఉన్న హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేశారు. వేదాలలో బోధించిన పరమ సత్యాన్ని మాత్రమే ఆయన బోధించారు. అందుకే ఆయన్ని హిందూ మత పరిరక్షకుడు అని పిలుస్తారు.